హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సద్దలతో లడ్డూలు అని చెప్పాను కదా అండి. సో ఈరోజు చేస్తున్నా చూడండి. 1/2 kg సద్దలు తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో సద్దలు వేసి దోరగా వేయించుకుంటున్నానండి. బాగా వేపుకోవాలి. పేలాల్లో వస్తాయి సద్దలు. వేగిన తర్వాత అలా వచ్చేంత వరకు స్లోగా వేపుకోవాలండి. ఓకే, అడుగు మాడుకోకుండా చూసుకుంటూ వేపుకోవాలి. అలా వేపుకుంటే మేలు, చేదు వాసన రాకుండా ఉంటుంది. సద్దలు కొంచెం స్వీట్ ఉంటాయి కాబట్టి. ఓకే, అది చూడండి, అలా పేలాలు వచ్చాయి చూడండి సద్దల్లో. ఓకే, అయిపోయినాయండి. మనం పక్కకు తీసేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ నువ్వులు వేయించుకున్నామండి. కడాయి పెట్టేసాను స్టవ్ మీద. సిమ్లో స్టవ్ పెట్టేసి నువ్వులు తీసుకున్నానండి. కడాయిలో నువ్వులు వేసి దూరగా వేయించుకుంటున్నాను. దూరగా వేగితే సరిపోతాయండి, మళ్ళీ మాడిపోతాయి. జాగ్రత్తగా వేపుకోవాలి. చూడండి, దూరగా వేపుకున్నాను. ఓకే, మాడుకోకుండా వేపుకోవాలి. పక్కకు తీసేసుకుందామండి. అలాగే పల్లీలు కూడా వేపుకుందాం. అని ముట్టుకుంటే హీట్ అయ్యేలా అంతే. పల్లీలు దూరగా వేయించుకున్నామండి. సద్దలు, నువ్వులు, పప్పులు అన్నీ వచ్చేసి 1 kg వస్తుందండి. ఇవన్నీ హీట్గా ఉన్నాయి కదా, ఫ్యాన్ కింద పెట్టాను చల్లారాలని. వచ్చేసి టీ పెట్టుకున్నామండి సాయంత్రం. మా ఆయన పిండి పట్టించుకోవడానికి వెళ్ళాడు. నేను వచ్చేసి నువ్వులు, పప్పులు మిక్సీ పడదామని పెట్టుకున్నాను. ఓకే, మిక్సీ పట్టేస్తున్నాను. అంతలోనే టీ ఉడికింది. ఇగో చూడండి, 2 బ్యాచ్లు అయిపోయాయి. బయట నుంచి మా అబ్బాయి ఐస్ క్రీమ్ తెచ్చాడు. మా ఆయన పిండి పట్టించుకొని వచ్చాడు. ఇది మెత్తగా ఉంది చూడండి పిండి. ఇలా బెల్లం కలిపి, బెల్లం వచ్చేసి 3/4 kg వేసుకున్నానండి. కేజీ పిండికి 3/4 kg. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం కేజీ వరకు వేసుకోవచ్చండి. నాకు సరిపోతుంది, ఎందుకంటే సద్దలు స్వీట్ ఉంటాయి కదా, సరిపోతుందని మళ్ళీ బెల్లం మెత్తగా దంచుకొని మిక్సీ పట్టుకున్నాను. ఇలాచీ కంపల్సరీ వేసుకోండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇలాచీ కంపల్సరీ ఎక్కువ వేసుకుంటే మంచి స్మెల్ బాగుంటుంది, అరుగుదల బాగుంటుంది. అలా హీట్ మీద ముద్ద కట్టేలా ఉంటే బాగుంటుంది. మా ఆయనకి ఇచ్చానండి ఒక లడ్డు తీసుకొచ్చి. చాలా బాగుంది అంటున్నాడు. మా అబ్బాయి కూడా తింటున్నాడు. ఇలా ఉంది నన్ను అంటే బాగుందమ్మా అంటున్నాడు. బాయ్ ఫ్రెండ్స్ అంటాడు చూడండి. అర్థం ఇదండి. పెద్ద సైజ్ మనకి నచ్చినట్టు సైజుని బట్టి లడ్డూలు చేసుకోవచ్చు. హీట్ మీదే చేసుకుంటే బాగా లడ్డూలు చుట్టడానికి వస్తుందండి. నెయ్యి ఏం యాడ్ చేయట్లేదు మనము కదా, జస్ట్ ఓన్లీ బెల్లం, నువ్వులు, పప్పులతో నేను తింటున్నాను. ఎలా ఉందో అని. చాలా బాగా వచ్చింది, బాగుందని చెప్తున్నాను. ఓకే, లడ్డూలు వచ్చేసి ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.